అనంతపురం జిల్లా గత కొన్ని రోజులుగా కొందరు మేము తాడిపత్రిలోని అర్జాస్ కర్మాగారంపై పొల్యూషన్ అధికారులకు ఫిర్యాదు చేసినట్లుగా అసత్య ప్రచారాలు చేస్తున్నట్లు చెబుతున్నారని టీడీపీ సీనియర్ నాయకుడు కాకర్ల రంగనాథ్ అన్నారు. తమకు తమ చుట్టుపక్కల గ్రామాలకు అర్జాస్ ప్లాంట్ అనేది అమ్మలాంటిది. అలాంటి ప్లాంట్పై మేము అధికారులకు ఎప్పటికీ ఫిర్యాదు చేయమని స్పష్టం చేశారు. ప్లాంట్ వారికి మా తరఫున ఒకటే విజ్ఞప్తి, ప్లాంట్ నిర్మాణం కోసం భూములు కోల్పోయిన రైతులకు వారి అర్హతకు తగ్గ ఉపాధి కల్పించాలని కోరారు. అలాగే టెండర్ల పద్ధతి ద్వారా ప్లాంట్లోని పనులను కేటాయించాలని అన్నారు. మేము ప్లాంట్పై ఫిర్యాదు చేసినట్లుగా నిరూపిస్తే ప్లాంట్ యాజమాన్యానికి క్షమాపణ చెప్పడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. ఇప్పటికైనా అసత్య ప్రచారాలు మానుకోవాల్సిందిగా హెచ్చరిస్తున్నామన్నారు. మీడియా మిత్రులందరికీ నా నమస్కారములు. ఈరోజు ఈ ప్రెస్ మీట్ ఇవ్వడం కారణం ఏంటంటే, మీ ప్రెస్ వాళ్ళంతా ఒక వారం నుంచి ఒక ఇండస్ట్రీ మీద పొల్యూషన్ గురించి ఏదో నేను కంప్లైంట్ చేసిన అని చెప్పి మీ వాళ్ళందరూ ప్రతి ఒక్కరూ నాకు డైలీ ఫోన్లు చేసి అడుగుతూ ఉన్నారు. దానికోసానికి మీకు క్లారిటీ ఇవ్వాలనే ఉద్దేశంతో నేను మిమ్మల్ని అందరినీ రమ్మని చెప్పి ఈరోజు ప్రెస్ ముందరికి వచ్చా. మా పంచాయతీ పరిధిలో ఫస్ట్ హెచ్జేకే, గరుడ స్టీల్ పేర్లు మారుకుంటా ఈరోజు అర్జాస్ స్టీల్ ప్లాంట్ ఉంది. మాకు ఆ ప్లాంటు మా చుట్టుపక్కల ఉండే గ్రామాలకు కన్న తల్లి లాంటిది మాకు ఆ ప్లాంటు. మాకే కాదు, మా లాంటి వాళ్ళకు 100 మందికి ఉపాధి కల్పిస్తుంది. ఆ ప్లాంట్ మీద పొల్యూషన్ అని చెప్పి నేను పొల్యూషన్ బోర్డుకు కానీ, ప్లాంట్ వాళ్ళకి కానీ, కలెక్టర్ గారికి కానీ, ఎవరికే కానీ నేను పొల్యూషన్ మీద ఎప్పుడే కానీ ఎక్కడే కానీ కంప్లైంట్ అనేది నేను చెయ్యలేదు. ఇది అవాస్తవం, ఇది అబద్ధ ప్రచారం. దీన్ని దయచేసి తాడపత్రి ప్రజలు కానీ, ఇండస్ట్రీ వాళ్ళు కానీ, ఎవరైనా కానీ నమ్మండి. నేను ఎక్కడైనా పొల్యూషన్ గురించి పొల్యూషన్ ఆఫీసర్లకు కానీ చెప్పాను కదా, ఇప్పుడే కలెక్టర్కి కానీ ప్లాంట్కి కానీ పొల్యూషన్ ఎంతమంది రైతులు పోయినాయి, ఏం పోయినాయి, హుసేనాపురం 29, ఈరాపురం 19 మంది రైతులు, జమలపాడు 21, చల్లవారపల్లె 19, బోడాయిపల్లె 6 మంది. ఈ రైతులు అందరూ భూములు కోల్పోయిన రైతులు. భూములు కోల్పోయిన రైతులు వాళ్ళ సర్వే నెంబర్లు, వాళ్ళ డాక్యుమెంట్ నెంబర్లు, ఎవరు అమ్మినారు, ఎన్ని ఎకరాలు అమ్మినారు, దీంతో హుసేనాపురానికి సంబంధించి మా ఫాదర్ పేర్లు కూడా ఉంటాయి వీటిలో. నాకు ఆ ప్లాంట్లో పనులు అడగడానికి హక్కు ఉంది, జాబులు అడగడానికి హక్కు ఉంది. గత 10-12 ఏళ్ళ ఉంటే మా చుట్టుకారం ఉండే పిల్లోళ్ళు దాంతో పనులు చేస్తున్నారు ఇండస్ట్రీల్లో. పర్మనెంట్ కాలే, అంటే కాంట్రాక్ట్ బేస్ మీద చేస్తున్నారు. వీళ్ళందరినీ పర్మనెంట్ చేయమని చెప్పి నేను అడిగిన. తప్పేం కాదు కదా అది. అదేమన్నా తప్ప? భూములు పోయిన రైతులకు పనులను ఉపాధి కల్పివనడం తప్పు కాదు కదా. అనవసరంగా డైవర్ట్ చేస్తున్నారు. కోట్లాది కోట్ల వర్కులు బయట నుంచి వచ్చి చాలా కంపెనీలు చేసుకుంటున్నాయి. మాకేం కోట్లాది కోట్ల వర్కులు ఏమీ లేదు. కోట్లాది వర్కులు ఏదన్నా ఇచ్చినారంటే మీరు ఏదన్నా ప్రూఫ్తో నాకు సంవత్సరానికి ఎన్ని కోట్ల వర్కులు ఇచ్చినారు ఏమని అంటే అలా యాజమాన్ అంతా అడిగి మొత్తం తీసుకొని మాట్లాడాను. నేనేం వద్దాను. నాకు కోట్లాది కోట్ల వర్కులు ఏం లేవు. నాకేదో చిన్న 4-5 వర్కులు ఉన్నాయి. దానిలో టెండర్ పెడతామంటే మొట్టమొదటిగా నేనే ఆహ్వానించిన. టెండర్ అంటే రెడీ అని కానీ ఏంటి ఇది జరుగుతూ ఉంది. అంత తప్ప పొల్యూషన్ మీద ఎటువంటిది ఏది లేదు. వర్గానికి ఉపాధి బాగా పెరుగుతుంది, డెవలప్మెంట్ జరుగుతుంది.
అన్నీ బాగుంటాయి తప్ప మేము ఎట్టి పరిస్థితుల్లో డెవలప్మెంట్ను అడ్డుకుండే ప్రసక్తే లేదు. మాది ఆ నైజం కాదు అని మీ అందరి మీడియా మూలకంగా మీకు అందరికీ నేను, ప్రజలకు, మీడియా మిత్రులకు అందరికీ నేను విన్నవించుకునేది ఏదంటే, నేను ఎప్పుడు ఇంకొకరిని నష్టపరిచే వ్యవహారం నేను చెయ్యను. నాకు ఆ అవసరము లేదు. మీ అందరి తరపున నేను ప్రజలకు, ఫ్యాక్టరీల యాజమాన్యానికి మరొకసారి కోరుకుంటాను. మీ ప్లాంట్కు, మీ ప్లాంటే కాదు, మన కాన్స్టిట్యున్సీలో ఉండే ఏ ప్లాంట్కైనా సరే 0.0 కూడా నష్టం తెచ్చే పని నేను చెయ్యను. నాకు అవసరం లేదు. అది కూడా ప్లాంట్కి ఎందుకు పోతున్నాం అంటే మా పంచాయతీ పరిధిలో ఉంది కాబట్టి నేను ఆ ప్లాంట్ లేకపోతాను. నేను అదానీ లేకపోలేదు, పాత పెన్నాలేకి పోలేదు, ఎల్ఎన్టీలకి, బిఎంఎంలకి నేను ఇంతవరకు నేనేం వర్కులు ఏం అడగలేదే. నాకు అవసరం కూడా లేదు. నేను వర్కులు చేయాలనుకుంటే కర్ణాటకలో ఉన్నాయి, తమిళనాడులో ఉన్నాయి, మన ఆంధ్రాలో ఉన్నాయి, దండి వర్కులు ఉన్నాయి. కష్టపడేవానికి ఏముంది? నాకు మిషనరీ ఉంది. నా తమ్ముళ్ళు మిషనరీ నా వర్కులు చేస్తుంటారు. మా తమ్ముళ్ళు మిషనరీలతో పని చేస్తుంటారు. పని చేస్తాం, పని లేకపోతే ఊరుకుంటాం, ఇంకోసారి పోయి చేసుకుంటాం. అంతేగాని ఫ్యాక్టరీని డ్యామేజ్ చేసి ఫ్యాక్టరీని ఏదో మేము లబ్ధి పొందాలనే ఉద్దేశం అయితే ఎటువంటి పరిస్థితిలో మాకు లేదు. మాకు ఆ ప్లాంటు కన్న తల్లితో పని సమానము. నేను ప్లాంట్ యాజమాన్యానికి ఒకటే చెప్తాను, రిక్వెస్ట్ చేసి, ఏదైనా సరే మీరు టెండర్లు పిలవండి. ఎవరు లోయెస్ట్ వచ్చే, ఎవరికి అదృష్టం ఉంటే వాడు చేసుకుంటాడు. ఇన్ని రోజులు మీ దగ్గర 10-12 ఏళ్ళ ఉండి పనులు చేస్తున్నారు అంటే కాంట్రాక్ట్ బేస్ మీద పని చేస్తున్నారు. వాళ్ళందరినీ భూములు కోల్పోయిన రైతుల బిడ్డలకు మీరు వాళ్ళకు పర్మనెంట్ ఉద్యోగాలు ఇవ్వండి. నేను ఇదొక్కటే తప్ప వేరేటివి ఏది నేను ప్లాంట్ వాళ్ళను అడగను. నాకు అవసరము లేదు. ప్లాంట్ని డ్యామేజ్ చేయాల్సిన అవసరం లేదు. డెవలప్ను అడ్డుకోవాల్సిన అవసరము లేదు. నాకు ఏం అవసరము? నాకు